1972 ఈగల్ కాల్ సెంటర్. మాకు ఇప్పటికే చాలా కాల్స్ వస్తున్నాయి. ఇప్పటికే చాలామందిని మేము రీహాబిలిటేషన్ సెంటర్కి పంపిస్తున్నాం. మేము ఈగల్ పెట్టినప్పుడు ఫస్ట్ కాల్ సెంటర్లో కొన్ని కాల్స్ వచ్చినాయి. దాంట్లో ఒక తల్లి కాల్ చేసింది. ఆ తల్లి ఏం చెప్పిందంటే, ఇంకా వాళ్ళ అమ్మాయి అర్ధరాత్రి ఇంటికి వస్తుంది, అర్ధరాత్రి 2 గంటలకి. సో చాలా భయంగా ఉంటుంది, మేము ఎందుకు బతుకున్నామో తెలియట్లేదని చెప్పింది. మేము కారణాలు అడిగితే, ఆ పాప అప్పటికి ఇంటర్మీడియట్లో ఉన్న పాప. సో ఆ అమ్మాయి ఎందుకు ఇలా అయిందంటే మీకు తెలుసుకుంటే, ఇంకా ఒక 2-3 సంవత్సరాల క్రితం ఆ అమ్మాయి ఇన్స్టాగ్రామ్ గ్రూప్లో కొంతమంది ఫ్రెండ్స్ అయ్యారు. తర్వాత ఆ ఫ్రెండ్స్ ద్వారా వాళ్ళు గంజా అలవాటైంది. గంజా ఎడిక్ట్ అయిన తర్వాత ఆ అమ్మాయి 13 సంవత్సరాల వాళ్ళ తమ్ముడు కూడా అలవాటు చేసింది గంజా. తర్వాత అగ్రెసివ్గా బిహేవ్ చేయడం, ఇంట్లో తల్లిని తండ్రిని కొట్టడం, ఇట్లాంటి పరిస్థితులు ఉత్పన్నమైనవి. సో ఈరోజు ఆ అమ్మాయిని మనం రీహాబిలిటేషన్ సెంటర్ పంపించడం, ఆ అమ్మాయి కొంత రికవర్ అయింది. ఇటీవల కాలంలో మేము కనుక్కున్నాం కూడా, వాళ్ళ తమ్ముడు కూడా చాలా రికవర్ అవుతున్నాడు. కాబట్టి తల్లిదండ్రులు ముఖ్యంగా ధైర్యంగా 1972కి కాల్ చేయండి. మొత్తం రాష్ట్రంలో సుమారుగా 56 రీహాబిలిటేషన్ సెంటర్స్ ఉన్నాయి. వాళ్ళ ఫోన్ నెంబర్స్ అన్నీ కూడా మేము ఈగల్ కాల్ సెంటర్కి అనుసంధానం చేయడం జరిగింది. వాళ్ళు ఎవరైనా సరే రీహాబిలిటేషన్ సెంటర్కి మీ పిల్లల్ని పంపించాలి, వాళ్ళు ఈ డ్రగ్స్ బారిన ఆల్రెడీ పడ్డారు, వాళ్ళు బయటికి రావాలనుకుంటే ఇంకా ఖచ్చితంగా ఈగల్ సహాయపడుతుంది. వాళ్ళకి చట్టంలోనే రాస్తుంది, వాళ్ళు రీహాబిలిటేషన్ సెంటర్కి వెళ్తానంటే ఇంకా వాళ్ళ మీద కేసులు ఉండవు. తక్షణం వాళ్ళు దీన్ని ఉపయోగించుకోవాలని ప్రత్యేకంగా అప్పీల్ చేస్తారు.